వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు విద్యార్థులకు వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త సంవత్సరం సందర్భంగా ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం, 1,00,000 ఉద్యోగాల భర్తీ, డిఎస్సి ద్వారా 10,000 ఖాళీల భర్తీ, కొత్తగా గ్రూప్ నోటిఫికేషన్ సిద్ధమవుతున్న సీఎం రేవంత్ సర్కార్, ఎన్నికల హామీల అమలుకు కసరత్తు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం. సో ఆల్రెడీ మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. వాటి యొక్క ఫలితాలు మార్చిలోపు ఇస్తామని ఇంతకుముందుకే చెప్పారు. మార్చిలోపు ఇచ్చి వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మరో విడత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ఇదొకటి గ్రూప్ 1 నోటిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి మీకు విఆర్ఓ నోటిఫికేషన్ ఉంది. వన్ మోర్ వచ్చేసి ఆల్రెడీ 12,000 డిఎస్సి నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిఎస్సిలో మనకు 10,000 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్తున్నారు. రేపటి నుంచి టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. టెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వన్ మంత్ టు 45 డేస్ ఇచ్చి డిఎస్సి కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, తప్పకుండా ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. 2025లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఒకసారి మీరు ఈ పేపర్ మొత్తం చదువుకుంటా అంటే చదువుకోండి. వీడియోని లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.